మన దేశంలో కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు రెండు విషయాలకు చాలా దూరంగా ఉంటారు. అవేంటంటే హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. కుబేరా మూవీ రివ్యూ. రీసెంట్గా మన ఛానల్ 1600 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కుబేరా మూవీ కథ విషయానికి వస్తే, ఇండియాలో వన్ ఆఫ్ ద బిలియనియర్ ఒక 1 lakh crores ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అయితే బేసిక్గా ఈ ట్రాన్సాక్షన్ అనేది అన్అఫీషియల్గా చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెస్లోకి మూవీలో బెగ్గర్ క్యారెక్టర్ చేసిన ధనుష్ తనకు తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతారు. అయితే తర్వాత ధనుష్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అండ్ ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటకు వచ్చారు అనేదే సినిమా. ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, లాస్ట్ 20 to 30 minutes ఆఫ్ ద మూవీ కంప్లీట్ చేజింగ్ ఉంటుంది. ఆ టైంలో ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, సినిమాలో బెగ్గర్ నాలెడ్జ్ లెవెల్స్ని చాలా లేమ్గా చూపించారు. ఈ రోజుల్లో బెగ్గర్స్కి కూడా ప్రెజెంట్ వరల్డ్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది కామన్గా ఉంది. అంటే చదవడం రాయడం రాకపోవచ్చు, కానీ ప్రెజెంట్ వరల్డ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఏ పని చేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి అనే విషయం వాళ్ళకు కూడా చాలా బాగా తెలుసు. సో ఇలాంటి పాయింట్స్ని పక్కన పెట్టి బెగ్గర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా రూటెడ్లో ఉన్నట్టు చూపించారు సినిమాలో. ఇంతకు మించి నాకు సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏవి కనబడలేదు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే, జనరల్గా ఈ మనీ లాండరింగ్ లేదంటే స్కామ్ రిలేటెడ్ మూవీస్లో క్లైమాక్స్కి వచ్చేసరికి మన హీరో స్కామ్ చేసిన వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, లేదంటే మనీ లాండరింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇక్కడతోనే సినిమా అయిపోతూ ఉంటుంది. సో చాలా మూవీస్లో ఇది ఒక టెంప్లెట్గా సెట్ అయిపోయింది. కానీ ఈ సినిమా అలా కాకుండా రియాలిటీకి చాలా దగ్గరగా తీశారు. ఒక విషయం అయితే క్లియర్గా చెప్పగలను, 2025లో తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ మూవీ అయితే ఇదే. 2025 అనే కాదు, చాలా కాలంగా మన వాళ్ళు కొత్త కథల్ని సినిమాలుగా తీయడం అనే అలవాటుని మానేసుకున్నారు. సో ఆ పాత్ని బ్రేక్ చేస్తూ శేఖర్ కమ్లా ఒక కొత్త కథతో వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, సినిమాలో టూ మెనీ క్యారెక్టర్స్ అనేవి అస్సలు లేవు. కేవలం నాగార్జున, ధనుష్, రష్మిక మందన అండ్ విలన్, వీళ్ళ నలుగురు మధ్య కథ మొత్తం నడుస్తూ ఉంటుంది. అండ్ శేఖర్ కమ్లా గారి వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. కొత్తగా ఇన్ ద సెన్స్ కథ ఎలాగో కొత్తదే, కానీ క్యారెక్టర్స్ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయ్యే విధానం అండ్ ఎండ్ అయ్యే విధానం కూడా చాలా కొత్తగా ఉంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ధనుష్ తన మేక్ ఓవర్ మాత్రమే కాదు, అతని స్లాంగ్ అండ్ ఆయన మాటల్లో ఉండే ఇన్నోసెన్స్ అండ్ ఆయనకి తెలిసిన ఆ చిన్న వరల్డ్లో ఆయన బ్రతికే విధానం, ఇవన్నీ చాలా బాగా చూపించారు. ఇంకా నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బేసిక్గా పెద్ద హీరోలు అనేసరికి మనకు కంప్లీట్గా ఒక టెంప్లెట్ సెట్ అయిపోయి ఉంటుంది మైండ్లో. అంటే వాళ్ళు సెంటిమెంట్ అనేసరికి ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో చేస్తారు, లేదా కామెడీ అనేసరికి ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో చేస్తారు, అలాంటివి. కానీ నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా కంప్లీట్గా ఆయన ఇప్పటివరకు ఎక్కడా చేయని విధంగా ఉంది. ఫస్ట్ 45 minutes ఆఫ్ ద మూవీ స్టోరీని అండ్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం మీదే వెళ్తుంది. సో 45 minutes తర్వాత స్క్రీన్ ప్లే అనేది ఫాస్ట్ అవుతుంది అండ్ క్లైమాక్స్ వరకు అదే స్పీడ్లో వెళ్తుంది. అంత ఫాస్ట్ స్క్రీన్ ప్లేలో కూడా బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ అనేవి మిస్ అవ్వకుండా డైరెక్ట్ చేశారు. సినిమాలో లాస్ట్ 20 minutes తప్పితే సినిమాలో సినిమాటిక్ లిబర్టీ అనేది అసలు ఎక్కడా తీసుకోలేదు. మేబీ అందుకేనేమో సినిమా చాలా రియాలిటీకి దగ్గరగా అనిపించింది. అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి నాకు థియేటర్లో షాక్ ఇచ్చిన విషయం ఏంటంటే, దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఏమి ఇవ్వలేదు ఈ సినిమాకి. ఒకే ట్యూన్ని డిఫరెంట్ వేరియేషన్స్లో ఇచ్చి కూడా ఇంప్రెస్ చేశారు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలి అంటే, కుబేరాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ప్లస్ అయింది. రివ్యూ బిగినింగ్లో 2 విషయాలకి కామన్ పీపుల్ ఎప్పుడూ దూరంగా ఉంటారని చెప్పాను కదా, అవేంటంటే 1 పావర్టీ, 2 పవర్. సో బేసిక్గా పావర్టీ విషయానికి వస్తే మనం అందరం పేదరికం దగ్గరే ఆగిపోతాం. సో పేదరికాన్ని మించి వేరే ఇంకో లెవెల్ ఉంటుంది, దాన్ని దారిద్ర్యం అంటారు. ఆ ఫేజ్లో మనిషికి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు. వాళ్ళకి ఎవరు పని ఇవ్వరు అండ్ వాళ్ళని ఎవరు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇంకా పవర్ విషయానికి వస్తే, మనకి పాలించే నాయకుల చేతిలోనే పవర్ ఉంది అనుకుంటాం మనం, కానీ మనల్ని పాలించే నాయకుల్ని కూడా పాలించే మనుషులు ఉంటారు. బేసిక్గా వాళ్ళు మన నాయకులనే కాదు, మన వరకు ప్రతి విషయాన్ని తీసుకొచ్చే మీడియాని కూడా పాలిస్తూ ఉంటారు. సో అలాంటి పావర్టీలో ఉన్న ఒక పర్సన్కి, పవర్లో ఉన్న ఒక పర్సన్కి మధ్య జరిగే కథే కుబేరా. కొన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలో వస్తాయా అని చెప్పి మనం చాలా ఎదురు చూస్తూ ఉంటాం, కానీ ఈ మూవీ కోసం దయచేసి ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు, వెళ్ళి థియేటర్లోనే చూడండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.